నేను నాస్తికుణ్ణి, రేషనలిస్ట్ అంటేనే వైసీపీ వాళ్ళు ఇంత గోల చేస్తున్నారే. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక నాస్తికుడు, ఒక రాడికల్ స్టూడెంట్ యూనియన్లో పనిచేసి బూతు సుప్రభాతాలు రాస్తూ హిందూ దేవుళ్ళని ఆచారాలని అవమానిస్తూ వచ్చిన భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వ్యక్తికి హిందువులందరూ వద్దు వద్దు అంటున్న టీటీడీ చైర్మన్గా ఎలా నియమించాడు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలో ఉన్నప్పుడు అదే పని చేశాడు. అలాంటి ఒకసారి టీటీడీ చైర్మన్ చేస్తేనే హిందువులు బాధపడ్డారు. అలాంటి రెండోసారి కూడా చైర్మన్గా చేయడం ఎందుకు? హిందువులు బాధ పెట్టడం కోసమా? వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వంశపారంపర్యంగా క్రైస్తవులు. మనది లౌకిక దేశం. వాళ్ళ నమ్మకాలని గౌరవించాలి, తప్పకుండా గౌరవిస్తాం. వాళ్ళని అడిగేది ఏంటంటే, వాళ్ళ మత సంస్థలకి ఒక నాస్తికుణ్ణి, ఒక దైవదూషణ చేసేవాడిని చైర్మన్గా పెట్టి అలాంటి వాడి చేతికి మత సంస్థ డబ్బు, నిర్ణయాలు అప్పచెప్తారా? లేదు కదా. మరి టీటీడీ విషయంలోనే ఎందుకు అలా చేశారు? ఇలాంటి నిర్ణయాల వల్ల కదా ఇవాళ దారుణమైన కెమికల్స్తో, ఏవేవో ఆయిల్స్తో నిండిన ఫేక్ గీ టీటీడీ ప్రస్తావనలోకి వచ్చింది.